ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం బీజేపీకి సపోర్ట్ చేస్తా అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. తెలంగాణకు మోదీ పెద్దనలాగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. మోడీ ఆశీస్సులు ఉంటే గుజరాత్ లాగా తెలంగాణ అభివృద్ధి చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నరేంద్ర మోదీ నా బడే బాయ్ అన్న రేవంత్ రెడ్డి ఇక బడే బాయ్ మోడీ ఆశీస్సులు ఉంటే గుజరాత్ లాగా తెలంగాణ అభివృద్ధి చేస్తామన్నారు. ఆదిలాబాద్ చేరుకున్న నరేంద్ర మోదీ 6,697 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ ఉంటే ప్రజలకు నష్టమని చెప్పారు. ఘర్షణాత్మకమైన వైఖరితో ఉంటే అభివృద్ధి వెనుకాడుతుందని వివరించారు. మా వైపు ఎలాంటి భేషజాలు కూడా ఉండవు. ప్రధానమంత్రి అంటే మాకు పెద్దలు లాంటి వారని కొనియాడారు. గుజరాత్లో తెలంగాణ అభివృద్ధి చెందేందుకు మీ సహకారం కావాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వచ్చిన ప్రధానికి రేవంత్ స్వాగతం పలికారు. ఓవైపు బీఆర్ఎస్ నుంచి తీవ్రమైనటువంటి రాజకీయ నేపథ్యంలో పెద్దన్న అనగా ఏ రకంగా అవుతారు, ఇక కేంద్రం నుంచి నిధులే సక్రమంగా ఇయ్యలేదని చెప్పేసి కవిత ఈ రకంగా రాజకీయంగా హాట్ కామెంట్ చేస్తున్నారు. తెలంగాణలో అత్యంత త్వరలోనే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఏదన్నా వ్యూహాలు ఉన్నాయా? ఈ రెండు పార్టీలు కలిసాయా? మొత్తానికి అసెంబ్లీలో కూడా గతంలో రాజాసింగ్ ను చూస్తున్నప్పుడు అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఇది ఇద్దరు కలిసిపోయారన్న విధంగా సోషల్ మీడియాలో కూడా మొత్తానికి అయితే ఆ వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో బడేబాయ్ అనడం దీని తెర వెనుక ఏమైనా ఉందా? నిజంగానే మొత్తానికి అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా మెరుగ్గా వెళ్ళాలని ఆలోచనలో ఉన్నారనేది ఇక రానున్న ముందు రోజుల్లో అయితే తెలియనుంది. దీనిపైన ప్రధాని మోదీ కూడా క్లియర్గా చెప్పాడనమాట. ఇది ఎన్నికల సమయం కాదు, ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదన్నారు. కానీ చివరిలో మాత్రం ఏదైతే కుటుంబ పార్టీలకు సంబంధించి సపోర్ట్ చేయవద్దని చెప్పేసి ఈ రకంగా అనడం జరిగిందనమాట.